దేశంలో ఇప్పుడు బలమైన పార్టీ బీజేపీ. అందులో నార్త్ లో అయితే కమలానికి తిరగలేదు. కానీ లేటెస్ట్ సర్వేలు కాషాయ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. నార్త్ లో నాటు స్టెప్పులతో ఇప్పటి వరకు ఓ ఊపు ఊపినా ఆ స్టెప్పులకు బ్రేకులు పడేటట్టే ఉందట. తాజా రిపోర్ట్ తో సౌత్ పై ఫోకస్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆ ప్లాన్ లో భాగంగానే ఆపరేషన్ సౌత్ మొదలుపెట్టింది. కానీ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఎదురవుతుంది. ఇంతకీ దక్షిణ భారతంలో బీజేపీ పట్టున్న ఏ మేరకు వర్కౌట్ అవుతుందో ఓసారి చూద్దాం. సౌత్ పై ఫోకస్ చేసిన బీజేపీ, నార్త్ లో బీజేపీకి తగ్గుతున్న లోక్సభ స్థానాలు, స్పెషల్ సర్వేతో అలర్ట్ అయిన కమలం పార్టీ, ఆపరేషన్ సౌత్ తో లోటును పూడ్చేందుకు అడుగులు. కర్ణాటక, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కనిపించని బీజేపీ. ఎన్నికల ఏడాది కావడంతో అన్ని పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నాయి. ఓవైపు భారత్ జోడోతో కాంగ్రెస్ ఊపు మీదుంది. దీనికి కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్రకు కూడా శ్రీకారం చుట్టింది. 2 పర్యాయాలు మోదీ సర్కార్ను చూసిన ప్రజలు ఈసారి పక్కాగా కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారని ఆ పార్టీ నేతలు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ మోదీని ఎరకాటల్లోకి నెట్టాలని చూస్తున్నారు హస్తం నేతలు. అయితే వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉంటుందని భావించిన బీజేపీ ముందే తన వ్యూహాల్లో ఉందనేది రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక సర్వేల్లో ఈసారి భారీగా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని తేలడంతో కమలం పార్టీ ఈ ముందస్తు చర్యలకు పూనుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సౌత్ ను చేపట్టి దానికి తగ్గ ప్రణాళికల్లో ఉందని వివరిస్తున్నారు. రానున్న ఎన్నికలపై సర్వేలు నిర్వహించిన బీజేపీ నార్త్ ఈశాన్యంలో లోక్సభ స్థానాలు తగ్గుతాయని భావించింది. ఈ సమయంలో ఆ లోటును సౌత్ తో పూడ్చవచ్చని బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తుందట. అయితే 5 రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగిలిన చోట్ల అంతగా ప్రభావం చూపలేకపోతుందనేది విశ్లేషకుల మాట. ఈసారి కర్ణాటకలోనూ అంత ఈజీగా సీట్లు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా బీజేపీ అధికారం చేపడితేనే లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమేనని వాదనలు వినిపిస్తున్నాయి. పక్కాగా అధికారం తమదేనని కాంగ్రెస్ చెబుతుంటే కుమారస్వామి పార్టీ బీఆర్ఎస్ అండదండలతో దూకుడుగా కనిపిస్తుంది. ఇక తమిళనాడులో అన్నా డీఎంకేలో నెలకొన్న గందరగోళాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. అన్నామలై నేతృత్వంలో ఫుల్ స్పీడ్ మీద ఉంది. కానీ తమిళనాడు రాష్ట్రం దక్షిణాది ప్రాంతాల్లో పూర్తి విభిన్నమైంది. అక్కడ పెరియార్ ప్రభావం ఎక్కువ. తమిళ భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఇప్పుడు స్టాలిన్, ఇలా అందరూ సెంటిమెంట్ రాజకీయాలను రగిలిస్తూనే ముందుకు సాగారు. అందువల్లే జాతీయ పార్టీలను తమిళనాడు ప్రజలు అంత ఈజీగా తమ ప్రాంతంలోకి రానివ్వరని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే అన్నామలై రాక తర్వాత బీజేపీలో మార్పులు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇది ఓట్ల రూపంలోకి మారుతుందా, తమిళ ప్రజలు నమ్ముతారా అనేది చెప్పలేమంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ సీట్లు తెలంగాణలో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం
ఒక్క స్థానానికే పరిమితమైన కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తుంది. 2 ఉప ఎన్నికలు దక్కించుకున్న అభ్యర్థుల గుడ్విల్ వల్లే గెలుపు సాధ్యమైందనే వాదన ఉంది. నిజంగా బీజేపీ పుంజుకుంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎందుకు గెలవలేదనే చర్చ ఉంది. ఓట్ల శాతం పెరిగిందని కవర్ చేసే ప్రయత్నం చేసినా అన్ని నియోజకవర్గాల్లో రాజగోపాల్ రెడ్డి స్థాయిలో ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న వేస్తే మాత్రం కమలనాథుల్లో టెన్షన్ మొదలవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక తెలంగాణలో కమలం వికసిస్తుంటే ఏపీలో పరిస్థితి సరే. అసలు లోక్సభ సీట్ల సంగతి దేవుడెరుగు, కానీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటుందా అనే స్థాయిలో ఉందని వివరిస్తున్నారు. తమిళనాడు మాదిరే ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంటుంది. ఇప్పుడు అక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ చెబుతున్నా పవన్ కళ్యాణ్ సైలెంట్ రాజకీయం వారికి అంతుపట్టడం లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశాలు అవుతూ ఉండడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఏపీలో బలమైన కాపు నేతల్లో ఈయన కూడా ఒకరు. సోము వీర్రాజు అదే సామాజిక వర్గమే అయినా జనసేన వైసీపీని కాదని కాపులు బీజేపీ వైపు నిలబడతారా అనేది కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఇక కేరళలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అక్కడ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ఎన్నో ఏళ్లుగా కమలం పార్టీ పోరాటం సాగిస్తుంది. కానీ లెఫ్ట్ పార్టీలు కట్టడి చేస్తూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా బీజేపీని ఆ రాష్ట్రంలో ఎదగనీయకుండా చేస్తుంది. ఇలా ఆపరేషన్ సౌత్ మొదలుపెట్టిన బీజేపీ ముందు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి పార్లమెంట్ ఎన్నికల నాటికి సీట్లు పెంచుకోవడం కష్టమేనని అంటున్నారు రాజకీయ పండితులు. మరి ఈ గడ్డు కాలంలో కమలం పార్టీ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో రానున్న ఎన్నికల్లో చూడాలి మరి.